మిత్రులారా నమస్తే. బడ్జెట్ హడావిడి అయిపోయింది. కోర్స్ బడ్జెట్ మీద ప్రసంగాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు ఎలాగూ దాడి చేస్తాయి, అది వాటి స్వభావం కదా అని చెప్పి అధికార పక్షం వాళ్ళు కొట్టిపాడేయచ్చు. సో అధికార పక్షం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం మనకు అందజేసినటువంటి ఎకనామిక్ సర్వే డీటెయిల్స్, వీటినన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రతిపక్షాల మాట పక్కన పెట్టి ఇన్ని రోజులు ఈ బడ్జెట్ గురించి మనం వింటున్నటువంటి వార్తలు, చూస్తున్నటువంటి ఆ సంభాషణలు, సంవాదనలు, విశ్లేషణలు లేదా చదువుతున్నటువంటి విశ్లేషణలు, వీటినన్నిటినీ క్రోడీకరించుకొని మనం కూడా ఒక అభిప్రాయానికి రావాలి. ఈ దేశంలో బడ్జెట్ అంటే ఒక ఇంటికి ఆదాయం ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత వేసుకునేటటువంటి పద్దు లాంటిదే మొత్తం ఒక దేశానికి. 140 కోట్ల దేశం ఇది. సో 10 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు 3వ టర్మ్లో ప్రవేశపెట్టినటువంటి మొదటి బడ్జెట్ ఇది. ఇదే విత్త మంత్రి, ఇదే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి 7వ బడ్జెట్. కాబట్టి మనం సామాన్యులంగా ఆలోచిద్దాం. ఆర్థికవేత్తలు, ఆర్థిక విశ్లేషకులు, రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు ఏమిటి అనేది పక్కన పెట్టి ఒక సగటు భారతీయుడిగా, సామాన్యుడిగా మనకి ఏమర్థమైంది, అధికార పక్షం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను చూశాక, అలాగే ప్రతిపక్షాల వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు విన్నాక, లేదా ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాటలు విన్నాక, పలు న్యూస్ పోర్టల్స్లో, పత్రికల్లో, మ్యాగజైన్స్లో వస్తున్నటువంటి విశ్లేషణలు చూశాక కొన్ని ప్రశ్నలు మనకు ఉదయిస్తున్నాయి, కొన్ని సందేహాలు వస్తున్నాయి, కొన్ని అభిప్రాయాలకు, కొన్ని కంక్లూజన్స్కు మనం రావాల్సి వస్తుంది. మొట్టమొదటి మాట ఏమిటి అంటే, గత 10 ఏళ్ల అనుభవాన్ని తీసుకోవాలి, ఈ బడ్జెట్ని తీసుకోవాలి, ఈ బడ్జెట్ ద్వారా రాబోయేటటువంటి పరిణామాలని తీసుకోవాలి. తీసుకుంటే మిత్రులారా, ఈ దేశంలో 90% ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల బడ్జెటా, లేక ఇది కేవలం 10% ఉన్నటువంటి ధనవంతులకు సాయపడేటటువంటి బడ్జెటా? ఏ విధంగా మనం దీనికి ఒక రూపాన్ని ఇవ్వచ్చు, ఒక నిర్వచనాన్ని చెప్పవచ్చు అంటే, గత 10 ఏళ్లలో మనం చూస్తే, గత 10 ఏళ్లలో సగటు భారతీయుడి ఆదాయం కంటే, ఉద్యోగాల సంఖ్య కంటే, ద్రవ్యోల్బణం రేటు చూసినా, ఏది చూసినా కుబేరులు, కార్పొరేట్ల ఆస్తులు పెరిగాయి, సామాన్యుల స్థితిగతులు, బతుకుల తీరుతెన్నులు ఇంకా తగ్గాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గాయి అనేటటువంటిది. కాబట్టి మన పాలకులు చేస్తున్నటువంటిది ధనవంతులకు, సంపన్నులకు సహాయమా, లేదా సామాన్యుల అభివృద్ధికి వీళ్ళు ఏమైనా పాటుపడుతున్నారా? ఇట్లాంటివి కొన్ని ప్రశ్నలు మనకి ఎదురవుతాయి మిత్రులారా. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ ది వైర్లో ఇద్దరు, కవితా కబీర్, హరిప్రియా హర్షన్ అనేటటువంటి ఇద్దరు సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీతో అసోసియేట్ అయినటువంటి వీళ్ళిద్దరూ కొన్ని గణాంకాలు ఇచ్చారు. అవి చూసిన తర్వాత మీతో కొన్ని విషయాలు ఒక సగటు భారతీయుడిగా, సామాన్యులైన నా మిత్రులకు కూడా ఈ వివరాలు అందిద్దామని చెప్పేసి ఒక ఆశతో, అభిప్రాయంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మిత్రులారా, ఈ బడ్జెట్లో అంతకుముందు చెప్పినటువంటి ఎకనామిక్ సర్వేలో వీళ్ళు ఏం చెప్తున్నారయ్యా అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది వచ్చింది కదా, ఏఐ అనేది, దానివల్ల ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయి కంపెనీల్లో, అలాగే మన వాళ్ళలో స్కిల్ కూడా పెరిగేటటువంటి అవకాశం లేదు అని అంటున్నారు. అయితే వీళ్ళు
ఈ స్టడీ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఒక ప్రశ్న వేశారు. మీరు మీ చేతగానితనాన్ని, మీ అసమర్థతని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తోసేస్తున్నారా అని చెప్పేసి మరొక ఆర్టికల్లో నేను చదివినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. అదేమిటంటే, ఏ కంపెనీలో, ఏ పబ్లిక్ సెక్టార్లో, ఎందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పడిపోయాయి, ఉద్యోగుల నాణ్యత స్కిల్స్ తగ్గిపోయాయి, ఉదాహరణ చెప్పండి అంటే వాళ్ళు ఎక్కడ ఈ ఎకనామిక్ సర్వేలో కానీ ఎక్కడా కూడా ఉదాహరణలు అయితే మనకి ఇవ్వలేదు. మిత్రులారా, ఈ మధ్యనే మనం అంబానీల ఇంట పెళ్లి చూసాం కదా. వాళ్ళ పెళ్లి ఖర్చు 5,000 కోట్లు. దీని మీద వీడియోలు చేస్తే నువ్వెందుకు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే నువ్వెందుకు ఏడుస్తావని. అది ఏడుపు కాదు, ఎవరైనా ఖర్చు పెట్టుకుని. నిరుపేద కూడా ఇంట పెళ్లి జరిగితే నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకుంటాడు, తనకు స్థాయికి మించినట్టు తీసుకుంటాడు. కానీ వాళ్ళు పెట్టిన 5,000 కోట్ల ఖర్చులో వాళ్ళ ఆదాయంలో కేవలం 0.5%. కానీ వీళ్ళు చెప్పినటువంటి లెక్కల్లో ఒక సామాన్యుడు, సగటు భారతీయుడు చేసేటటువంటి పెళ్లి ఖర్చు 15 నుంచి 20% ఉంటుందంట. వాళ్ళ ఆస్తిపాస్తులు చూడండి. పైగా చాలామంది రుణాలు తెచ్చి అప్పుల పాలైపోతారు, పెళ్ళిళ్ళు చేసి కుదేలైపోతుంటారనమాట. సరే, ఇక్కడ మనకు చెప్తున్నది ఏమిటయ్యా అంటే, ఈ బడ్జెట్లో కూడా కుబేరులకు రాయితీలు, అంటే కార్పొరేట్లకు పన్నుల్లో రాయితీలు ఉంటాయి, వాళ్ళకి చాలా మినహాయింపులు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో ప్రోత్సాహాలు ఉంటాయి. అలాగే సామాన్యులకు మాత్రం వేసేటటువంటి ప్రత్యక్ష పరోక్ష పన్నుల భారం మరీ దారుణంగా ఉంటుంది అనేటటువంటిది ఒకటి. ఈ విషయంలో మనకి ఒక ద్రవ్యోల్బణం రేటు మేము బాగా తగ్గించామనేటటువంటిది ఒక మాట వీళ్ళు బాగా ఆడంబరంగా చెప్పుకుంటున్నది. వీళ్ళు ఏం చెప్పారా అంటే, అది ఎంత తగ్గించారో చూడాలంటే మీరు ఒక టమాటా రేటు చూడండి అని చెప్పి, కూరగాయల మార్కెట్లోనట 26% ద్రవ్యోల్బణం. ఆ ద్రవ్యోల్బణం అనేటటువంటిది 26%, అది ఎప్పటికంటే ఎక్కువగా ఉందంట కూరగాయల మార్కెట్లో. మిత్రులారా, ఇది ఒక దేశపు ఆర్థిక విధానం ఎట్లాంటిది అంటే, ఆ దేశంలో ఉన్న సగటు పేద వ్యక్తి యొక్క ఆర్థిక అభివృద్ధిని మనం చూసి చెప్పవచ్చు. మన బడ్జెట్ డైరెక్ట్గా హిట్ చేస్తుంది ఒక సగటు భారతీయుడు వంటగదిని. చూడండి, అంటే టమాటా దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచే ఆ విధమైనటువంటి ఆ ఆర్థిక ద్రవ్యోల్బణం రేట్ అనేటటువంటిది ఆ రేంజ్లో ఉంటే, ఇంకా ఏ రూపాల్లో ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి వీళ్ళు చాలా ఓదరగొట్టారు బడ్జెట్లో. మేము అన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు, అది ఇది అని చెప్పేసి. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు, ఏం జరిగింది, ఇక ముందు ఏం చేస్తారనేది మనకు ఎట్లాగో ఎంత పెద్ద ఆశ లేదు. కానీ చెప్తున్నాం అనమాట ఒక లెక్క. ప్రస్తుతం నిరుద్యోగ రేటు 9.2% ఉందంటండి, ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ రేటు. ఇది యువతలో ఇంకా ఉంది, యూత్లో ఇంకా ఎక్కువట ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ప్రతి 10 మందిలోనూ 8 మంది నిరుద్యోగులే. ఎప్పటికీ కూడా ప్రతి 10 మంది యువకుల్లో 8 మంది నిరుద్యోగులే. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 2 పేర్లు. సో వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్, నేనేదో తవ్వి తీసినటువంటి వ్యవహారం కాదు ఇదంతా. వాళ్ళు చెప్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో, రైల్వేస్లో ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇక సరే, పేపర్ లీకేజీలు అయితే మనకు తెలుసు. ఆ పేపర్ లీకేజీలు మొన్న ఎవరో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతుంటే కనిపించింది. ఆ పేపర్ లీకేజీల వల్ల, పరీక్షలు ఆగిపోవడం వల్ల సర్కారు చాలా బయటపడింది. లేకపోతే కొన్ని లక్షల మంది పాస్ అయ్యేవారు ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చేది అని చెప్పి. ఇందులో ఏమైనా కుంభకోణం ఉందేమో మనకు తెలియదు. బీజేపీ గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు ఏం చెప్పింది, సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. సంవత్సరానికి 2 కోట్లు అంటే ఆ లెక్క ప్రకారం ఈ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 20 కోట్లు ఇవ్వాలి కదా. కానీ పరిస్థితి ఏంటి? సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో 2013 నాటికి 17.3 లక్షల ఉద్యోగులు ఉంటే అది పెరగాలి కదా.
10 ఏళ్ల తర్వాత పెరగాలి కదా ఉద్యోగుల సంఖ్య. వీళ్ళు చెప్తున్నట్టు లెక్కలు వేరు, మనకి వాస్తవాలు చూపుతున్నటువంటి లెక్కలు ఇవన్నమాట. 2013లో మాటేమో 2013 నాటికి ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో 17.3 లక్షల ఉద్యోగులు ఉంటే 2022 నాటికి ఆ సంఖ్య 14.6 లక్షలకు పడిందండి. పెరగలేదు, 10 ఏళ్లలో పెరగలేదు ఉద్యోగుల సంఖ్య. అసలు సెన్సస్ అనేటటువంటిది ఈ దేశంలో జరగలేదు. దశాబ్దాల క్రితం ఎప్పుడో జరిగింది. ఆ పాత లెక్కల ప్రకారమే వీళ్ళన్నీ కూడా డేటాలు ఇస్తూ ఉంటారు. అదొక పెద్ద కుంభకోణం అన్న స్కామ్ అనండి ఏమనండి, అది తీయకుండా అసలు గణాంకాలు మనకు బయటపడవు అనమాట. అది సరే. సో మొత్తానికి 10 ఏళ్లలో ఎంత పడిపోయింది ఉద్యోగుల శాతం ఈ సెంట్రల్ ఎంటర్ప్రైజెస్లో పబ్లిక్ రంగంలో? 2.7 లక్షల ఉద్యోగాలు పడిపోయినాయి 10 ఏళ్ళలో. పెరగాల్సినటువంటిది. జనాభా పెరిగారు, అభ్యర్థులు పెరిగారు, ఆసక్తిదారులు పెరిగారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఖ్య ఎన్ని లక్షల కోట్లలో పెరిగిందో మనకు తెలుసు. అది పరిస్థితి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే 2014లో 80,650 ఖాళీలకు గాను అక్కడ సెలక్షన్ కానీ చేపడితే అది 2023కి 36,348కి చేరింది. పడిపోయింది. 10 ఏళ్లలో పడిపోవడం ఏంటండి? సెలక్షన్ పడిపోవడం ఏంటి? ఉద్యోగుల సంఖ్య పడిపోవడం ఏంటి? ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఏది ఏమైనప్పటికీ మనం చాలా ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి ఉంది కదా, ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఊదర కొడుతూ ఉంటారు. నువ్వు మాట్లాడితే పన్నుల గురించి అది గురించి. నిన్న కూడా మనం బడ్జెట్లో మనం చూసాం. ఓహో, మధ్యతరగతికి ఇది ఊరట, నిరుపేదకి ఇది ఊరట. అసలు పన్నుల బాధే లేదు నిరుపేదలకి, మధ్యతరగతుల వాళ్ళకి. పన్నుల రూపంలో వసూలు చేసేది ఏమిటా అంటే ఏదో ఒక 10%. మిగిలిన వాళ్ళకి గొడవే లేదు. 90%కి పన్నులు గొడవే లేదంటారే, అది చాలా పచ్చి అబద్ధం. జిఎస్టీ రూపంలో వస్తున్నటువంటిది 100కి 90% మంది పేద మధ్యతరగతి వర్గాల నుంచే అధిక ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది అన్న విషయం మనం గమనంలో పెట్టుకోవాలి. వీళ్ళు మంచి లెక్కలు ఇచ్చారన్నమాట. అంటే పన్నులు కడుతున్నది 2.2% వాళ్ళేనట. ఏది? ఈ ఉద్యోగుల్ని, కార్పొరేట్లని చూపిస్తున్నారు వాళ్ళు. దాని మీదే దేశం బతుకుతుంది, దాని మీదే మొత్తం దేశం అంతా నడుస్తుంది అన్నట్టుగా వీళ్ళు ఈ వాట్సాప్ యూనివర్సిటీల్లో వీళ్ళు ఊదరగొడుతున్నటువంటి వాటి. కానీ అది కాదు. మనం కొంటున్న మనం వండుకుంటున్న అన్నం, చేసుకుంటున్న చపాతీల గోధుమ పిండి దగ్గర నుంచి పప్పులు, ఉప్పులు, అన్నీ కూడా, నూనె, అన్నిటి మీద కూడా జిఎస్టీ ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్సు, సర్వీస్ ట్యాక్సు, పెట్రోల్, డీజిల్, వీటన్నిటి మీద మనం పరోక్ష రూపంలో కొడుతున్నటువంటి పన్నులు ఏవైతే ఉందో అది 90%గా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి 90% మందిని నిరుపేద మధ్యతరగతి వర్గాలు సమకూరుస్తున్నారు అన్నటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ ప్రభుత్వానికి 90% ఆదాయం, 90% మంది పేద మధ్యతరగతి వర్గాలు సమకూరుస్తుంటే, కానీ పాలకులు ఎవరికి రాయితీలు, ఎవరికి ప్రోత్సాహకాలు, ఎవరి అభివృద్ధికి పాటుపడుతున్నారు అంటే ఎవరి ఆస్తిపాస్తులు పెరిగినాయి. ఈ 10 ఏళ్లలో విపరీతంగా పెరిగినటువంటి ఆస్తిపాస్తుల సంఖ్య. అది కావాలంటే వేరే డేటా ఉంది. ఎవరు అంబానీలకి, అదానీలకి ఏ రేంజ్లో ఆస్తులు పెరిగాయి అనేటటువంటిది మనకు తెలుసు అనమాట. సో కొన్ని గణాంకాల ప్రకారం చూస్తే జిఎస్టీ, నోట్ల రద్దు, లాక్డౌను, ఇవన్నిటి కారణంగా అసంఘటిత రంగంలో 11.3 లక్షల కోట్లు నష్టం వాటిల్తే 1.6 కోట్ల ఉద్యోగాలు మొత్తం పోయినట్టుగా ఒక లెక్క మనకి కనిపిస్తుందన్నమాట. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ పేద మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చేటటువంటి పన్నుల మీద దేశం నడుస్తుంది. ఆ దేశాన్ని నడుపుతున్నటువంటి పాలకులు మాత్రం బ్యాక్ డోర్ నుంచో, ఫ్రంట్ డోర్ నుంచో, సైడ్ డోర్స్ నుంచో కార్పొరేట్లకి, అత్యంత ధనవంతులు, సంపన్నులకు మాత్రం రాయితీల రూపంలో వాటన్నిటి కూడా ఇస్తున్నారన్నమాట. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా కొన్ని డీటెయిల్స్ వీళ్ళు ఇచ్చారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గత 10 ఏళ్లలో 44 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటండి గత 10 ఏళ్లలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వేసు, రోడ్లు, భవనాలు, ఇట్లా విమానాశ్రయాలు, పోర్ట్లు, ఇట్లాంటివన్నీ సరే. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈ రైల్వే ప్రమాదాలు,
గా ఒకప్పుడు విమానాలు కూలిపోతుంది తెలుసుకుని ఇప్పుడు విమానాశ్రయాలే కూలిపోతున్నాయని చెప్పేసి ఎన్నో ఎన్నో వార్తలు వింటున్నాం కదా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటో మనకు తెలుసు. ఈ పరిస్థితి అలా ఉంది. ఏది ఏమైనా మిత్రులారా, మనం గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు కాబట్టి మరో 5 ఏళ్ళు వీరు హాయిగా ఆనందంగా పరిపాలించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని మనం అడుగుతున్నాం అన్నమాట. ఈ దేశం హంగర్ ఇండెక్స్లో అంతర్జాతీయంగా ఆకలి ఇండెక్స్లో 111వ స్థానంలో ఉంది. ఎందుకు అలా ఉంది? మనం ఎందులో అభివృద్ధి సాధించాము? కానీ ఈ లెక్కలు మనకి ఎక్కడా కనిపించవు. ఏ ఎకనామిక్ సర్వేలో కనిపించవు, ఏ బడ్జెట్లో కనిపించవు, ఎక్కడా వినిపించవు. ఇట్లాంటివి కొంతమంది నిపుణులు, కొంతమంది పరిశోధకులు, విశ్లేషకులు మాత్రమే పరిశోధించి లెక్కలు చెప్తారు. అది కాకి లెక్కలు నమ్మొద్దు. అసలు గణాంకాలు, అసలు సత్యాలను మాత్రమే మనం తెలుసుకుంటే ఎవరు ఏం చేస్తున్నారు ఏమిటి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఒక చిన్న సలహా ఇచ్చారన్నమాట. ఏమిటయ్యా అంటే, ఈ దేశంలో నిరుద్యోగాన్ని చూడండి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఇవ్వాలనేటటువంటిది ఎక్స్ప్లోర్ చేయండి. మన్రేగా అనేటటువంటిది అర్బన్ ప్రాంతానికి కూడా విస్తరించండి. అలాంటి పథకాలని అర్బన్ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ కనీస మద్దతు ధర ఏమిటో, వాళ్ళ డిమాండ్లు ఏమిటో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించండి. వ్యవసాయ సంక్షోభాన్ని తీర్చండి. ఇట్లాంటివన్నీ కూడా చెయ్యండి అని చెప్పేసి వీళ్ళు అంతిమంగా తమ ఆర్టికల్లో ఇచ్చినటువంటి సలహా. ఇది మిత్రులారా, ఈ దేశంలో ఎవరు బాగుపడ్డారో, ఎవరు నానాటికి తీసికొట్టు నామం బొట్లు అన్నట్టు వీళ్ళందరూ కూడా ఎవరి బ్రతుకులు కొనారిల్లిపోతున్నాయి, ఎవరి బ్రతుకులు ఆకాశం వైపు వెళ్తున్నాయి అనేటటువంటిది మనం గమనిస్తే పాలకులు ఎవరికి తోడ్పడుతున్నారు, ఎవరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఇది మిత్రులారా, ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.